రీసెంట్ గా గోవాలో జరిగిన భారతదేశపు అంతర్జాతీయ చిత్రోత్సవాలు అయితే దానికి సంబంధించి అక్కడ చాలా మంది సినీ నటులు అన్ని టాలీవుడ్ బాలీవుడ్ అలా కాకుండా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అయితే అందులో ఖుష్బూ మాట్లాడుతూ తన లైఫ్ లో తాను కూడా ఈ కాస్టింగ్ కౌచ్ కి ఎదురయ్యానని, అదే విధంగా తనకి కూడా చాలా ఫేస్ చేశానని, కానీ నేను దాన్ని ఎదుర్కొన్నాను అంటూ తాను మాత్రం ఒక క్లియర్ కట్ గా దాని గురించి చెప్పడం జరిగింది. అయితే తన చెప్పు సైజ్ కూడా చెప్పిందని, ఇప్పుడు ఇక్కడ కొట్టమంటావా లేకపోతే నిన్ను సెట్స్ లలో ఇలా తాను ఒక ఏదైతే మాట్లాడిందో ఒక హీరో చేశాడంట. డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వింటూ ఉండగా హీరోలు చేశారంట. అప్పట్లో వాళ్ళకి అంత ఇట్లా సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు వైరల్ కాదు. ఇప్పుడు అడగడంతో చెప్పిందంట. అసలు ఏం చెప్పారు? అయితే ఖుష్బూ అంటే మహిళల పట్ల, మహిళల రక్షణ గురించి, వాళ్ళ సెక్యూరిటీ గురించి ఎప్పుడు కూడా ఆమె మాట్లాడుతూనే ఉంటది. అయితే గోవాలో ఏవైతే ఈ చిత్రోత్సవాలు జరుగుతున్నాయో అక్కడ కూడా స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ముందుగా అందరూ కూడా సినిమాల గురించి కావచ్చు, వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడుతుంటే ఖుష్బూ ఒక్క ఆమెనే మహిళల గురించి, వాళ్ళ రక్షణ గురించి, ముఖ్యంగా సినిమా రంగంలోనే కాదు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలకు రక్షణ లేదు. ముఖ్యంగా లైంగిక వేధింపులు కానీ ఈ కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా జరుగుతున్నాయి. సో అదే విధంగా చూసుకుంటే సినిమా రంగంలో ఎప్పటి నుంచో కూడా మహిళలు ఇప్పటి వరకు ఇలాంటివి ఎదుర్కొంటూనే ఉన్నారు. కానీ దీనికి ఒక అడ్డుకట్ట మాత్రం ఎవరు కూడా వేయలేకపోతున్నారు. అసలు అది జరిగే పనులు కూడా కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది నటులు బయటకు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాలు చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి ఎవరు కూడా చొరవ తీసుకుంటలేరు అనే విధంగా మాట్లాడుతూ, అప్పట్లో తను ఒక సినిమా షూటింగ్ చేసేటప్పుడు అది కూడా ఒక డైరెక్టర్ కాదు, నిర్మాత కాదు, వేరెవరు కూడా కాదు, తనతో పాటు నటించి ఒక స్టార్ హీరోని తన దగ్గరకు వచ్చి నాకేమైనా ఛాన్స్ ఉందని ఇండైరెక్ట్ గా కమిట్మెంట్ కోసం అయితే ఆమె అడిగినంట. సో అప్పుడు ఆమె చెప్పిన మాట ఏదైతే ఉందో ఖచ్చితంగా అందరికీ అదొక బెస్ట్ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు, ఒక ఇన్స్పిరేషన్ కూడా తీసుకోవచ్చు. నా చెప్పు సైజు 41, ఇక్కడే కొట్టమంటావా లేకపోతే అందరి ముందు సెట్ లో కొట్టమంటావా అని డైరెక్ట్ గా అడిగినప్పుడు ఎవరైతే స్టార్ హీరో అడిగిండో ఆయన మాత్రం ఒక్క మాట కూడా ఎత్తకుండా అక్కడ నుంచి సైలెంట్ గా వెళ్ళిపోయినాడు. అండ్ అదే కాకుండా దాని తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోతో ఇంకొక సినిమా కూడా చేయలేదంట. అదే కాకుండా ఆ సినిమా అప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు, కనీసం దానికి సంబంధించి ఒక 2 days షూటింగ్ అంతే అయి ఉంటది. అయితే దాన్ని కూడా నేను వదిలేసుకున్నాను, నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను టాలెంట్ ని నమ్ముకున్నాను, అది నేను చేస్తేనే నేను వర్కౌట్ అవుతుంటే నేను తీసుకోలేను. అదే కాకుండా రీసెంట్ టైమ్స్ లలో మీ టూ యాక్ట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పటి హీరోయిన్స్ కి ఏంటంటే సోషల్ మీడియా అవైలబుల్ లో ఉంది, అప్పట్లో వాళ్ళకి లేదు. ఏదైనా చెప్పాలి అనుకుంటే మీడియా ముందు చెప్తే వాళ్ళు వేస్తారు, లేకపోతే హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే అది కూడా వేయరు. కానీ ఇప్పుడు అట్లా కాదు, నీకు ఫోన్ ఉంటుంది చెప్పొచ్చు. అయితే దాని గురించి కూడా ఒకనొక టైంలో ఖుష్బూ మాట్లాడుతూ ఇప్పటి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డైరెక్ట్ చెప్పే అవకాశం ఉంది అనేది కూడా చెప్పింది. ఇంకా తనకి సంబంధించి తన మళ్ళీ మన మూవీస్ కి సంబంధించి మాట్లాడారు అక్కడ. అంటే సినిమాల గురించి కావచ్చు, తన పర్సనల్ లైఫ్, అంటే ఆమె మహిళలకు ఎంత చొరవ తీసుకుంటది అంటే అక్కడ వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఉండే దగ్గర తనకి గుడి కూడా కట్టారు. సో అంత గొప్ప వ్యక్తి ఖుష్బూ గారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పటికి కూడా మహిళల గురించే మాట్లాడతాము. ముందుగా సినిమాలు అంటే సినిమా రంగంలోకి వచ్చింది కూడా నేను ప్రజల్ని ఎంటర్టైన్ చేయడానికి, నా టాలెంట్ ఏదో నిరూపించుకోవడానికి వచ్చినా కానీ ఇలాంటి పనులు చేయడానికి నేను అసలు రాలేను. సో ఇలాంటి ఎవరు అడిగినప్పటికీ కూడా నేను ఆ సినిమా మొత్తానికి చెయ్యను, నా డబ్బులు అడుగుతారా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కూడా నేను ఇచ్చి ఆ సినిమాని వద్దనుకుంటా, కానీ ఇట్లాంటివి అడిగితే మాత్రం నేను సినిమాలు చెయ్యను అనే విధంగా కూడా చెప్పింది. సో నాకైతే ఖుష్బూ గారు ఏదైతే లైన్ చెప్పారో అది నిజంగా ఈ కాలంలో అంటే ఆబ్వియస్లీ అది ఏ ఇండస్ట్రీ అయినా, ఫిలిం ఇండస్ట్రీ అనేది మనకు బయటపడుతుంది తప్పించి ప్రతి ఇండస్ట్రీలో ఇట్లనే ఉంటది. కాబట్టి అప్పుడు ఇదే డైలాగ్ చెప్తే నా చెప్పు సైజ్ ఇంత మరి ఇటు కొట్టమంటావా లేకపోతే నీకు అందరి ముందు కొట్టమంటావా, మేనేజర్ ముందు కొట్టమంటా, అట్లే మీ సిచ్యువేషన్ ని బట్టి అందరి ముందు కొట్టమంటావా లేకపోతే ఇక్కడే కొట్ట, అట్లా మీరు ధైర్యంగా మాట్లాడితే ఖచ్చితంగా ఇలాంటివన్నీ తక్కువ అవుతాయి. ఎందుకంటే అమ్మాయిలు అణిగిమనుకున్నన్ని రోజులు ఖచ్చితంగా వాడు దించాలనుకుంటే ఎట్లయినా మాట్లాడతాడు. కానీ ఖుష్బూ లాంటి వాళ్ళు తను ఇది ఫస్ట్ టైం కాదు 2-3 సార్లు ఫేస్ చేసినప్పుడల్లా ప్రతిసారి తను డిఫెండ్ చేసుకుని తను ఖచ్చితంగా మాట్లాడింది. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు? ఇలాంటి సిచ్యువేషన్స్ ఏ మహిళకి మళ్ళీ రావద్దని కోరుకుంటాను నేనైతే. సో మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.